తోబుట్టువులు అమెరికాలో ఉంటే తాను మాత్రం కారడవిలో తిరిగింది. ఇంట్లో పంచభక్ష పరమాన్నం వదిలి కాకులు దూరని కారడవిలో కారపు కూడు తిన్నది. తండ్రి ఎమ్మెల్యే, లగ్జరీ జీవితం, ఉన్నత చదువు, జీవితంలో లోటే లేదు. కానీ అన్నీ వదిలేసింది. తుపాకీ పట్టి అడవి బాట పట్టింది. ఇంతకీ ఎవరామె? ఆమె కామ్రేడ్ రంగవల్లి. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎస్విఎల్ నరసింహారావు గిరిజ కుమారులకు 4 సంతానం. 3 కుమారులు, 1 కుమార్తె. ఆ ఒక్కగానొక్క కుమార్తె కామ్రేడ్ రంగవల్లి. తండ్రి సోషలిస్టువాది. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 1985లో బాన్సువాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్గాను పనిచేశారు. తండ్రి టీడీపీ పార్టీ అయినా రంగవల్లి మాత్రం విద్యార్థి దశలో విప్లవ విద్యార్థి సంఘం పీడీఎస్యూకి ఆకర్షితురాలైంది. పీడీఎస్యూ నిర్మాత జేసీఎస్ ప్రసాద్ స్వగ్రామం ఎత్తొండలో 1977 సంస్మరణ సభ నిర్వహించి రైతు పోరాటాలకు సంఘీభావం తెలిపింది. 1980లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి తత్వశాస్త్రంలోనూ ఆంగ్ల సాహిత్యంలోనూ 2 పీజీలు చేసింది. చదువుల్లోనూ విజ్ఞానగానే కాకుండా బోధనలోనూ రచనల్లోనూ దిట్టగా నిలిచింది. 1980లో పీడీఎస్యూ పిలుపు, గ్రామాలకి తరలండి అనే కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అధ్యయనం చేసింది. అదే సమయంలో వేములవాడకి వెళ్ళి కూర మల్లమ్మను కలిసింది. ఆ తర్వాత కూర రాజన్నను జీవిత సహచరునిగా ఎంచుకున్న నిత్యం నిర్బంధం వల్ల ఆ ఊరు ముఖమైనా చూడలేకపోయింది. జనశక్తి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వరంగల్ జిల్లాలో దళాలకు నాయకత్వం వహించారు. ములుగు అడవుల్లో 1999 నవంబర్ 11న పోలీసుల ఎన్కౌంటర్లో నేలరాలిపోయింది. అప్పుడు పుట్టిన ఆడబిడ్డలకు జనం రంగవల్లిగా నామకరణం చేసుకున్నారు. విప్లవాంజలి ఇది గీతాంజలి, విప్లవాంజలి ఇది గీతాంజలి. అందుకో పేదరికం లేని సమాజం ఏర్పడాలని రంగవల్లి స్వప్నం. ఆ కళ నెరవేరేందుకు కంకణబద్దులు కావాలి. జోహార్ కామ్రేడ్ రంగవల్లి. అడవి తల్లి ఓ రంగవల్లి, నీకు వందనమమ్మా, వందనమమ్మా.